నంది గారు సారీ సంపత్ నంది గారు I think you and me together are Sampath and Tamanna. యాక్చువల్లీ ఒక మిల్కీ బ్యూటీలో శివశక్తిని చూడాలని ఎట్లా అనిపించిందంటే, ఏమండి మీరు చూడండి, నా దగ్గరకు వచ్చి ఇట్లా ప్రొఫైల్లో చూడండి, మీకు కనిపిస్తుంది. నేను చూడడం కాదు, మీకు కనిపించట్లేదు. Look at her nose. No, I'm actually curious. What do you mean by? Ante me? No, one second. I'm asking. You're a woman also, right, ma'am? What's your name? Lakshmi. It's not a negative no, question. No. Actually, I know the question is the answer also. Okay, you're saying Milky Beauty. Why you looked at a Milky Beauty and thought that she can be Shiva Shakti? Your question, ma'am, has the answer in it. He doesn't look at Milky Beauty as something that is to be shamed or to feel bad about, or glamour in a woman is to be celebrated, and we women must celebrate ourselves. Yeah. Then we can expect other people to celebrate us. But if we look at ourselves in a certain way, then nobody can respect us, right? Here we have a wonderful gentleman who doesn't look at women like that. He looks at women like divine. Yeah, and great. Divine can be glamorous, divine can be lethal, divine can be powerful, divine can be many. I mean, a woman can be many things. And you have a wonderful name. Your name is Lakshmi. Yeah, thank so you must know how powerful that is. యాక్చువల్లీ క్వశ్చన్ ఏంటంటే, రావట్లే ఇప్పుడు ఆమెని ఒక సద్గురుని కలిసినప్పుడు ఒక శారీలో చూసిన పిక్కి మీకు ఇన్స్పైర్ అయ్యారు శివశక్తి క్యారెక్టర్కి అనిపించింది అన్నారు. బట్ ఏంటంటే ఒక పిక్లో చూడడం వేరు, ఒక ఫోటోలోనే ఒక గెటప్లో చూడడం వేరు, రియల్గా సెట్స్లో చూడడం వేరు. ఈవెన్ ఇప్పుడు ఆమెని ఒక ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ ఫ్రేమ్లోనే తమన్నా శివశక్తి అనేది అందరూ కూడా షాక్ అయ్యారు. అట్ ద సేమ్ టైం టీజర్ చూసినప్పుడు అంతే బాగుంది అని అంత మంచి టాక్ కూడా వచ్చింది. సో ఎవరికైనా కూడా తమన్నాని ఎలా చూసారు అనేది అనిపిస్తుంది. అది మీకు ఎవరు చెప్పలేదని నేను అడిగింది యాక్చువల్లీ నెగిటివ్ క్వశ్చన్ కాదు. సో ఐ టుక్ ఇట్ వెరీ పాజిటివ్లీ. నేను చెప్తా వినండి. ఇప్పుడు తమన్నా డెబ్యూ అయితే టక్కున చూసి నేను జడ్జ్ చేసేవాడిని కాదు. ఆ జర్నీ ఈజ్ లైక్ 10-15 years జర్నీ. తను ఎలా వాక్ చేస్తుంది, ఒక యాక్షన్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది. మీరు సిటీమార్లో చూస్తే రైల్వే స్టేషన్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఒక మగరాయిలా వాడిని పట్టుకొని వాడిని వాన్ చేసిన విధానం, వాడిని అబ్యూజ్ చేస్తూ మాట్లాడిన ఒక తెలుగు బూతు, ఇలాంటివన్నీ విన్నప్పుడు తను షీ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అనిపించింది. అంతే, అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ డివైన్ థింగ్ ఉంది, అటు ఒక మాస్కులర్ థింగ్ అయితే ఉంది అనిపించింది నాకు. అందుకే ఇంకా నాకు అసలు డౌటే. ఇంకోటి కూడా చెప్తున్నా, తమన్నా చేయకపోతే ఈ సినిమా చేసేవాడిని కదా నేను. వదిలే 1లో తల నరికి తీసుకెళ్లే సీనే ఆ సినిమాని ఆడుకో తీసుకెళ్ళిపోయింది. సో ఇందులో ఎట్లుంటది వదిలే 2లో కూడా మళ్ళీ వచ్చిందా ఏంటంటే, మీరు ఇందులో థియేటర్లో కూర్చోగానే మళ్ళీ ఇంకొకరు ఎవరినో తల నరుకొని తీసుకెళ్లే షాట్తోనే ఓపెన్ అవుతుంది. దాట్ విల్ గివ్ యూ సమ్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్. అయితే ఆ థియేట్రికల్ రైట్స్ విషయంలో చాలా టఫ్గా ఉన్నారని అంటున్నారు. టాక్ ఏంటంటే ఓటీటీ రైట్స్ కూడా బాగా పోయిందని చెప్పి తెలిసింది. అయితే థియేట్రికల్ రైట్స్ విషయంలో కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నారు అని. ఈయన అన్ని ఖర్చు పెట్టాడండి. నన్ను ఎక్కడో ఉంటాయని మా ఇద్దరికి పెద్దగా అంతకుముందు 100 ఏళ్ళ జర్నీ లేదు. నమ్మి కథను నమ్మి ఆయన సినిమా, మీరు ఇందాక అడిగారు కుంభమేళకి ఎంత అయిందని, మీ దాకా ఆ న్యూస్ వచ్చిందంటే ఎంత నమ్మి పెట్టారు. ఆయన పెట్టిన డబ్బులు ఆయనకు వచ్చేలాగా మేము అడగడం తప్పు కాదు కదా. వాళ్ళకు కూడా మేము ఇప్పటివరకు ఏదైతే మీరు వింటున్నారో మీడియాలో, ఎవరైతే ఆ సినిమాని తీసుకున్నారో సినిమాను చూసి తీసుకున్నారు. ఇంతకుముందు ఆ పాత రోజులు పోయినాయి. మనం టీజర్గా వదిలేము, 4 మాయ షాట్లు చేసాము, వచ్చి కొనుక్కెళ్ళిపోయారు. అక్కడ ఉన్న రమేష్ అన్న తెలుసు ఆయనకి ఎంత స్ట్రిక్ట్గా ఉందో ఇప్పుడు. సో మా దగ్గర కంటెంట్ ఉంది, ఆ కంటెంట్కి సరిపడా ఆయనను సేఫ్ జోన్లో పెట్టాలి అని అనుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం జనాన్ని మోసం చేసి ఏదో డబ్బులు లాగేద్దాం అనే ఉద్దేశం లేదు. డబ్బుల పరంగా ఆయన సేఫ్గా ఉన్నా, రిలీజ్ తర్వాత నేను కూడా సేఫ్గా ఉండాలి. సేఫ్గా ఉండాలంటే సినిమా ఆడాలి. నా ముఖ్య ఉద్దేశం అది, సినిమా ఆడడం. తమన్నా గారు యాక్చువల్లీ క్లైమాక్స్ సీన్ ఒక 12 minutes అట్లా మీ మీదే ఉంటుంది అని చెప్పారు కదా. సో అది ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మెయిన్ ఇలాంటి సినిమాలకి క్లైమాక్స్ థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మన మైండ్ ఫీలే ఆ సినిమా మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. మీ సీన్ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకున్నారు? మ్యామ్, మీకు అంతా ఇప్పుడే చెప్పేస్తే మీరు ఏం చూస్తారు సినిమాలో? చెప్పకపోతేనే బెటర్. హోప్ఫుల్లీ బాగుంటుంది, హోప్ఫుల్లీ మీకు నచ్చుతుంది. మీరు మీ ఫోన్లో చూడరు, అదే హోప్ చేస్తున్నాము. సంపత్ గారు